మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాపికొండల విహారయాత్రకు బ్రేక్. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం. నీట మునిగిన మంత్రులు ఎంపీ నివాసాలు. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు సంకల్బాగ్లోని మంత్రి నివాసంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. అనంతరం ఇరువురు జిల్లా అభివృద్ధి విషయాలపై చర్చించుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి పిసిసి అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మరణం బాధాకరణం. ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా 2 సార్లు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డిఎస్ అందించిన సేవలు ఎన్నలేనివని, బ్యాంక్ ఉద్యోగిగా తన జీవితాన్ని ఆరంభించిన డిఎస్ రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలను ప్రారంభించాం, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాం, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. డి శ్రీనివాస్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
తమ్ముడు డౌన్ చేయి వచ్చి ముందర రవి రవి కెమెరాలో లేదా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్. రాకేష్ రెడ్డి సహా 40 మంది ముఖ్య కార్యకర్తల నిర్బంధం. రాకేష్ రెడ్డి 2 రోజుల క్రితం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్పై పలు విమర్శలు చేసిన నేపథ్యంలో అలర్ట్ అయిన అధికార యంత్రాంగం సెక్టర్ 1 మొత్తం అడుగు భారతరత్న మాజీ ప్రధాని పివి గోప పరిపాలనా అధ్యక్షుడని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు 103వ జయంతి సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పివి గారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వారని, ఆయన జయంతి సందర్భంగా అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. వరంగల్లో జన్మించి దేశ దిశ మార్చిన మహానాయకుడు పివి నరసింహారావు అని అన్నారు. 1952లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పివి ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని పదవులను అలంకరించారు. సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న దేశ ఎకానమీని పట్టాలెక్కించారని అన్నారు. ఆ ఫలాలు నేటి తరం అనుభవిస్తున్నామని అన్నారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా కూడా పివి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. పివికి 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ తన మాతృభాష తెలుగు అభివృద్ధికి పివి ఎంతోగానో కృషి చేశారని అన్నారు. జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పివి గారు మన ఉమ్మడి జిల్లాకి చెందినవారు కాబట్టి ఈరోజు ఆయన విగ్రహం దగ్గర ఇక్కడ పూలదండలు వేసి ఆయన స్మరించుకుంటూ అందరూ ఇక్కడ గ్యాదర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ గవర్నమెంట్ తరఫున ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మనం టేకప్ చేస్తున్నాము. అండ్ పివి గారు ఎప్పుడు కూడా ఆయన ఏ స్ఫూర్తితో అయితే గవర్నెన్స్ చేశారో అదే స్ఫూర్తితో అందరం కూడా పాటిస్తామని తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉంది. మరి దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు వారి కార్యక్రమాలు
ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యం ఇవాళ హైదరాబాద్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పివి గారి ప్రస్థానం పూర్వ వరంగల్ జిల్లా నుంచే మొదలై ఢిల్లీ వరకు వెళ్ళడం, వారు ఇక్కడ చిన్న స్థాయి నుంచి ప్రధానమంత్రి దాకా ఎదగడం ఈ గడ్డ చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా భారతదేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అనేక ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచి ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక బలమైన శక్తిగా నిలిపిన ఘనత పివి నరసింహరావు గారు. యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ కలుసుకోవటం, వారు ఆర్థికవేత్త మరియు భారతదేశం ఇవాళ నిర్మాణంలో వారి భాగస్వామ్యం చాలా ఉన్నదని చెప్పడానికి ఎటువంటి అనుమానం లేదు. మరి వారి ఆశయాలను భవిష్యత్ తరాలకు కూడా అందించే విధంగా ఉండే విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరోసారి జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సమస్త తెలంగాణ ప్రాంత ప్రజలకు, సమస్త భారతదేశ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. తెలియజేసుకుంటూ మరి ఆయన జన్మించిన ఈ స్థలంలో మేము ప్రాతినిధ్యం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తూ వాళ్ళ అడుగుజాడలు నడిచినప్పుడు మాత్రమే వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుందని భావిస్తూ మరొకసారి శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటాం. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కలిసి శాల్వ కప్పి పూల బొకే అందించిన జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలని, అందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కర్ణాటక తరహాలో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. రైల్వే పాస్లను తక్షణమే ఇవ్వాలన్నారు. ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని కోరారు. హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వర్తింపచేయాలని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యలు ఏమంటే ఎక్కడేసిన కొంగలు ఎక్కడైనా చందంగా మారింది. మేము అనేక ఏళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాల ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి అనేక మార్లు కోరాము. అయితే అది ఏనాడు ముందుకు సాగలేదు. ఆ సమస్య అక్కడే ఉండిపోయింది. అలాగే రైల్వే పాసులు పునరుద్ధరించాలని చెప్పేసి కోరిన రైల్వే పాసులు కూడా ఇవ్వలేదు. అలాగే హెల్త్ కార్డులు ఇచ్చారు కానీ అవి సక్రమంగా అమలు అవుతలేదు. 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పేసి 2014 ప్రభుత్వం చెప్పింది, 2019 ప్రభుత్వం చెప్పింది, 2024 వచ్చిన ప్రభుత్వం కూడా చెబుతున్నాము. అయితే మా సమస్యలను ఒకసారి మీరు ఆలోచించండి. మా సమస్యలు న్యాయమైనవే. 3 సెంట్ల స్థలం అడిగాము, ప్రెస్ క్లబ్ అడిగాము, జర్నలిస్టుల పాసుల గురించి అడిగాము, రైల్వే పాసులు అడిగాము, మా పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అడిగామే తప్ప మేమేమి మీలాగా వేలకు వేలు జీతాలు, వేలకు వేలు ఇవి తీసుకోవట్లేదు. మేము మా విధులు మేము సక్రమంగా నిర్వహిస్తున్నాము. మాకు జీతాలు వచ్చినా రాకున్నా మేము మా సమస్యలతో సతమతం అవుతూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో మేము ముఖ్య పాత్ర వహిస్తున్నామని ప్రభుత్వం వరకు మీకు తెలుసు. అయినా కూడా మా సమస్యలు పరిష్కరించకుండా మీరు చోద్యం చూడడం అనేది బాధాకరము. కనుక ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వం వారు ప్రైవేటు స్కూళ్ళల్లో మా పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి, 3 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి, ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని, రైల్వే పాసులు ఇవ్వాలని, అలాగే హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేయాలని, జర్నలిస్టులకు 10 లక్షల బీమా ఇవ్వాలని, కర్ణాటక తరహాలో పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అన్ని సమస్యలతో కూడిన పత్రాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారికి వినతి పత్రం ఇచ్చాను. ఆ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ గారిని కోరుతున్నాను. మాజీ మంత్రి పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మరణం బాధాకరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంలో డి శ్రీనివాస్ పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించిన పొన్నం ప్రభాకర్ అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రాగడ సంతాపం, సానుభూతి తెలియజేశారు.
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీలు చేసి చికిత్స పొందుతున్న రోగుల యోగక్షేమాలు సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి టీజీ భరత్. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు పుణ్యక్షేత్రమైన అంజన్న సన్నిధిలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వస్తున్న సందర్భంగా ఆయన అభిమానులు పార్టీ నాయకులు భారీగా తరలివచ్చి తన కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. పవన్ కళ్యాణ్ అందరికీ అభివాదం చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
కర్నూలులో అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయంపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు నడిబొడ్డున ఉన్న రైల్వే స్టేషన్ కూడలిలో దాదాపు 2 ఎకరాల్లో వైసీపీ కార్యాలయాన్ని ఓ ప్యాలెస్లా కట్టారని టీడీపీ నేతలు విమర్శించారు. దాదాపు నిర్మాణం పూర్తి అయిన వైసీపీ కార్యాలయాన్ని టీడీపీ రాష్ట్ర నేత సోమిశెట్టి వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో పరిశీలించారు. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ ఉండడంతో ప్రజాధనాన్ని వైసీపీ నాయకులు దుర్వినియోగం చేశారని, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. $58,500 ఇంత రాచకమా ప్రజల సొమ్ము. మన ధర్నా గారు దేనికి వచ్చి పరిశీలించడానికి వచ్చినాం. ఇది అనాథ రైతు కట్టినాడు అంతవరకే. విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో వాళ్ళ కార్యాలయాలు ఒకే డిజైన్, ఒకే కథ, ప్యాలెస్ మాదిరి, అంటే రుషికొండ ప్యాలెస్ ఎట్టుందో ఇక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా ప్యాలెస్ మాదిరి తయారు చేసుకునే దానికి ₹1,00,00,000 వెచ్చించాడు. ఈ ల్యాండ్ యాక్ట్ అని చెప్పేసి పక్క మోసం, దగ. కేవలం అది ఎవరి కోసమో కాదు, ఈ పార్టీ కార్యాలయాల స్థలం అంతా కొట్టేసేదానికి. సుమారుగా ఈ స్థలాన్ని లెక్కేస్తే కన్స్ట్రక్షన్తో కలిసి స్థలం అంతా కలిపి ₹3,000 కోట్ల అవుతుంది. ఎవడబ్బో సొమ్ము. జగన్మోహన్ రెడ్డి యాక్ట్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకా మోసం చేస్తావా? ఇంత నీచుడివే. ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి? నువ్వు ప్రజలకు నేను ల్యాండ్ యాక్ట్ పెట్టి చెప్పేసి చట్టం తెచ్చి పెడతా అని చెప్పేసి ప్రజల సొమ్ము దోచుకుంటావా? దుర్మార్గుడా. ఇవాళ అడుగుతున్నాం, కేవలం సరే దోచుకున్నావు అని అందరికీ తెలుసు, కానీ ఒక చట్టం ఉంది. మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ, కాంప్లెక్స్ మన కమర్షియల్ ఇది కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్, దానికి మీరు పర్మిషన్ తీసుకోవాలా. కన్స్ట్రక్షన్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా. ఎక్కడ కూడా అనాథరైజ్డ్, అనుమతులు లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ చేశావు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి ఇటువంటి దొంగ పని చేయొచ్చునా? ఎందుకంటే చిత్తుగా ఓడించారు.
ఇవాళ మేము చూస్తే చంద్రబాబు నాయుడికి మేము విజ్ఞప్తి చేస్తూ ఒకటే, సార్ ఇవాళ మనం ఇటువంటి దొంగ కార్యాలు కట్టి కార్యాల పేరుతో డబ్బు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 3,000 కోట్లకు జవాబు చెప్పాలి. దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇమ్మీడియట్గా కావాలా. ఎందుకంటే అనాథరైజ్ కట్టినటువంటి ఇది లీజుకు తీసుకున్నారు. ఈ లీజు కూడా సక్రమంగా లేదు కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దుష్టులకు తగిన బుద్ధి చెప్పాలంటే ఇంకొకటి మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి పనులు చేయకుండా, ఏ రాష్ట్ర నాయకునికి ఇది జరగకుండా శిక్ష ఏ విధంగా ఉండాలంటే యావజ్జీవ శిక్ష, ఇంకా జైల్లో నుంచి రాకూడదు. ఈ దుర్మార్గుని తీసుకుపోయి జైల్లో పడేసి ఖచ్చితంగా ఈయనకు సిల్వర్ బొచ్చ ఇచ్చి తీరాలి. జీవితంలో ఇంకా బయటికి రాకుండా బుద్ధి చెప్పాలి దుర్మార్గునికి. చూసాం లోపల ఫర్నిచర్, లగ్జరీ ఫర్నిచర్. ఎవడబ్బో సొమ్మురా నాయన, ఎవడబ్బో సొమ్మదే. సోఫాలు డోర్లు ఇంతలా ఉన్నాయి అంటే ఏమైనా చౌకట్లు, ఇంకా డోర్లు ఇంతలా ఉంటాయేమో. దొంగతనాలు చేయడం నెంబర్ 1. నీకు ఎంత ఈజీయో అర్థమైపోతూ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడికి, మా నాయకుడికి, మా ముఖ్యమంత్రి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తే, ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది కాదు, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రజలందరి కోరిక. ఇటువంటి దుర్మార్గులు కట్టినటువంటి, అనాథరేజులు కట్టినటువంటి ఈ స్థలాలను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారా, లేకుంటే పగలు కొడతారా, కూల్స్తారా, అది తమరిష్టం. లేకుంటే ఏ ప్రభుత్వ కార్యాలకు ఒప్పజెప్పి ప్రభుత్వం కార్యాలను నడిపి ఈ పరిపాలన సాగించాలని నేను ముఖ్యమంత్రి మా నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా. అప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినారు కానీ ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఒక్కొక్క రకంగా కారణాలు పెట్టి ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఒక చిన్న ఇల్లు ఉండి వాళ్ళ హస్బెండ్ చనిపోయినా కానీ కొంచెం 1100 గజాలు ఉందని పెన్షన్ అందకుండా చేస్తున్నారు పేదవాళ్ళకి. అట్లా చేస్తున్నారు కానీ ఇప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అతి తక్కువ ధరకే లీజుకు తీసుకోవడం జరుగుతుంది. మన రిషికొండ ప్యాలెస్ కూడా చూస్తున్నాము. 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టడానికి అంత ప్రభుత్వం ఏం అవసరం అండి? చిన్న చిన్న కారణాల వల్లనే ప్రజలకు పెన్షన్ అందలేదు. ఒక అమ్మఒడి అన్నారు, అమ్మఒడి అందలేదు. అదేవిధంగా అది ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళకి పెన్షన్స్ అందకుండా చేస్తున్నారు. వితంతు ప్రజలు వాళ్ళని ఓడించినారు. మా తిరుపతి ఎన్నికరా తిరుపాలన్నా నువ్వు ఇలా ఉంటే కాదన్నా తిరుపాలన్నా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.